ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశిలో కృతికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం కిందికి వర్తిస్తుంది. వృషభ రాశి వృషభ లగ్నం వారికి మీ రాశిధిపతి మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. అలాగే మీకు షష్టాధిపతి కూడాను ఈయన వ్యయంలో ఉండి షష్టమ స్థానాన్ని కూడా గమనిస్తున్నారు. 2 స్థానాలు మంచివే. శుక్రుడు వ్యయంలో యోగిస్తాడు. అలాగే ఇక ఈయనకు వచ్చినటువంటి ఆధిపత్యం షష్టాధిపత్యం కాబట్టి షష్టమ స్థానాన్ని ఈయన చూస్తారు కాబట్టి వ్యయంలో ఉండి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రుణ ఒత్తిళ్ళు ఉన్నావో తగ్గించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. కొంచెం రాకపోకలు బాగుంటాయి. మైత్రి భావం సొసైటీలో ఏర్పరచుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తాయి. అలాగే బిజినెస్ ఏదైనా చేసేవారికి ఖచ్చితంగా బిజినెస్ రంగంలో అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్మార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వ్యవస్థ ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వృషభ రాశి వారికి 2వ ఇంట్లో మీకు చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు. కుజుడు మీకు కర్కాటకంలోనే ఉన్నాడు. 3వ ఇంట్లోకి వస్తాడు 6వ తేదీ. అప్పటి నుంచి మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత నీచిలో ఉన్నా 3వ తేదీని 6వ తేదీ నుంచి మీకు 3వ స్థానంలోకి రావడం ఉన్నది చాలా సహజమైన స్థితి. మంచి అభివృద్ధిని కలుగజేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అక్కడి నుంచి 6వ తేదీ నుంచి మరలా ఈయన సింహరాశి సంచారం చేస్తాడు. ఇక్కడ కేంద్ర స్థానం అవుతుంది, 4వ ఇల్లు అవుతుంది. 4లో కూడా కుజుడు ఖచ్చితంగా ఇంకా నీచ ప్రభావం వెళ్ళిపోయి స్పష్టంగా మీకు మంచి అన్ని సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. సొసైటీలో వాల్యూ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. అలాగే మీకు వ్యయాధిపతి అయినటువంటి యొక్క కుజుడు, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు కర్కాటకంలో 3వ ఇంట్లో ఉన్నప్పుడు కొంత లాభం ఇచ్చాడు. కొన్ని గొడవలు మనస్పర్ధలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు 4th లెక్క వచ్చేగానే కేతువుతో కలిసి ఉండగానే కుజవత్ కేతువు అంటారు. అంటే కొంత దైవభక్తి పెరుగుతుంది, కొంత పాజిటివ్ నేచర్ డెవలప్ అవుతుంది. వీటి మూలంగా చాలా వరకు సమస్యలు జరిగిపోతాయి, బయట ఇంట అన్ని విధాలా కూడాను. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహమైన వారికి పిల్లలకు వివాహం చేయాలని ప్రయత్నించే వారికి పిల్లలకు కూడా వివాహం అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. లాంగ్ టర్మ్ ఎగ్జామ్స్ ఏవైనా అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఏదైనా పెద్ద చదువులకు సంబంధించినటువంటి జాబ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు ప్రయత్నించే వారికి ఇక్కడ మీకు అవి సమకూరే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అంటే వృషభ రాశి వారికి 10th హౌస్లో రాహు ఉన్నాడు. ఈయన వచ్చేసి వీరికి పంచమాధిపత్యం, అంటే మిథున కన్యారాశిలో ఉన్నటువంటి ఆధిపత్యము. రాహు ఇంకా మీకు ఈ యొక్క కేంద్ర స్థానంలో యోగించాలి కాబట్టి దశమంలో ఉండి చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొంచెం ఇబ్బంది మధ్యలో మనసుకు నొప్పి అనిపిస్తుంది, కానీ బాగానే ఉంటుంది. మీరు సక్సెస్ వైపు దూసుకెళ్తారు. ఈ పడ్డ చిన్న కష్టాన్ని కూడా మీరు మర్చిపోయి హ్యాపీగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇంకా మీకు వచ్చేసి నెక్స్ట్ నుండి శని భగవంతుడు లాభంలో ఉన్నాడు. చూసారా ఎంత అదృష్టమో మీకు. చక్కగాను 10వ ఇంటధిపతి 9వ ఇంటధిపతి అంటే కేంద్రకేన ఆధిపత్యం వచ్చినటువంటి ఏ గ్రహమైనా సరే మంచి ఫలితాన్ని మనకిస్తుంది, మన రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి. ఇది మీకు చక్కగా కేంద్ర కోణాధిపత్యం చేత మరలా మీకు ఎక్కడుంది, లాభంలో ఉంది. అక్కడ నుండి తృతీయ వీక్షణ చేత మిమ్మల్ని చూస్తుంది. అంటే సో మీకు బంధువర్గంలో మంచి పేరు వస్తుంది. బిజినెస్లో ఎక్కిపోయే అవకాశాలు ఉన్నాయి. మెండుగా కనిపిస్తున్నాయి మీకు ఈ బిజినెస్ విషయాలు. అలాగే మీకు సంతానానికి సంబంధించినటువంటి విధానం తీసుకున్నట్లయితే సంతానం కూడా కలిగే అవకాశాలు,
కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి శని గోచారం వల్ల. శని మీ సంతాన స్నానాన్ని చూడడం మూలంగా. నెక్స్ట్ వచ్చేసి మీకు వేయంలో శుక్రుడు ముందే చెప్పుకున్నాము. ఆ యొక్క రవి గురువు వచ్చేసి మీకు గురువు 2వ ఇంట్లో ఉన్నాడు. ఇన్ని రోజులు మీ రాశిలోనే ఉన్నారు, వృషభ రాశిలోనే. కొంచెం ఇబ్బంది అనిచిత్తే ఏర్పడ్డది. ఇప్పుడు ఈయన మీకు చక్కగాను 2వ ఇంట్లోకి రావడం అన్నది చాలా మంచి యోగం. గృహంలో సంతోషం ఉంటుంది, విందు వినోదాలు ఉంటాయి, గృహప్రవేశాలు అలాగే మ్యారేజెస్ ఇవన్నీ సక్రమంగా జరిగి మీరు ఎంతో ఆనందంగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో అందరితో సొసైటీలో మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రాశికి చతుర్థాధిపతి అయినటువంటి రవి అలాగే 2వ ఇంటి అధిపతి అలాగే పంచమాధిపతి అయినటువంటి బుధుడు సెకండ్ హౌస్లో బుధాదిత్య యోగంలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. మేషరాశి వారు, వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి ఈయన వచ్చేసి చక్కగాను మీకు గురువు మీతో కలిసి ఉన్నారు. మరి బుధునికి స్వక్షేత్రమైంది మిథున రాశి. అలాగే రవి వచ్చేసి మీకు చతుర్థాధిపతి కేంద్రాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నారు. అంటే ఇంటా బయట మీకు ఉన్నతమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. చక్కని బిజినెస్ చేస్తారు, ఉద్యోగం చేస్తారు, మాటకు విలువకు మీకు అంటే ఒక క్రేజీగా పెరిగిపోతుంది వాల్యూ. మీ వాల్యూ సొసైటీలో పెరిగిపోతుంది. గమనించి ఇవన్నీ చూసుకుంటూ మీకు వచ్చే నెగటివ్ పాయింట్స్ ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా జాతకం చూయించుకోవాలి. అసలు ప్రతి ఒక్కరు కూడా జాతకం చూయించుకోవాలి. ఎందుకంటే మేము చెప్పే ఈ యొక్క గ్రహచారం అంతా కూడాను మీ పైన 30-40% పడుతుంది. ఎందుకంటే ఒకే రాశికి ఒకే నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు చాలామంది అరుదుగా ఉంటారు. అలాగే లగ్నము రాశి నక్షత్రము ఒకటి వచ్చినప్పటికి కూడాను మిగతా గ్రహాల స్థితి ఎలా ఉందో మనం చూసుకోవాలి కదా. కాబట్టి ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ, జపము, హోమము ఇలాంటివి చేయించుకున్నట్లయితే జపహోమాలు అయ్యాక యోగా థెరపీకి రావాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఆరా పెరిగితే మన చుట్టూ ఖచ్చితంగా ఇల్లు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి. గమనించగలరు. స్వస్తి.